మన జీవితాల్లో మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏదన్నా అద్భుతం జరుగుతుంది అది 2026లో పుట్టేది నీళ్ళు తాగినట్టు ప్రతి చాప్టర్ ఎత్తుకొని దాంట్లో ప్రతి క్వశ్చన్ చదివేద్దాం, కష్టపడేద్దాం, హార్డ్ వర్క్ రజనీకాంత్ చెప్పినాడు అన్నట్టు మెటీరియల్ ఎత్తుకొని చదువుదామంటే ఒక లెసన్ 30 పేజీలు ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ ని ప్రతి క్వశ్చన్ ని వదలకుండా చేసినది. 1 మార్క్ కావచ్చు, 8 మార్క్స్ కావచ్చు. గ్రాఫ్ అయినా కూడా రఫ్ గా చేయను, గ్రాఫ్ పేపర్ తీసుకొని చేశాను ప్రాక్టీస్. ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ బిల్డ్ చేస్తాను. మా సార్ దగ్గరికి నేను జనవరిలో వెళ్ళి సార్ రిఫ్లెక్షన్ తేడా చెప్పండి సార్ అంటే ఇక్కడ చూసినాడు అడిగిన పర్లేదు తప్పలేదు, అడిగాను, తెలుసుకున్నాను. అలా మెట్టు 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 ఎక్కితే పైన మనం రీచ్ ఎక్కినట్టు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మోటివేషన్ ఇద్దామనో లేకపోతే ఎవరిదో ఒక పర్సన్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే 2025 ఎండ్ అయిపోతుంది. ఇంకొక 3-4 రోజులలో మన క్యాలెండర్స్లో కానీ మన మొబైల్లో కానీ 2026 చూడబోతున్నాం. అండ్ మన జీవితాల్లో మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏదన్నా అద్భుతం జరుగుతుంది అంటే అది 2026లోనే. కాబట్టి మీకు నా ఒక్క ఎగ్జాంపుల్ చెప్దాము, ఒక చిన్న ఎగ్జాంపుల్. నేనేం 100% స్కోర్ చేసిన స్టూడెంట్ని కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ స్కోర్డ్ 97% మై క్లాస్ 10th. బట్ లాస్ట్ 2 months ఏదో వీడియో కోసమో మీకు మోటివేషన్ కోసమో కాదు, దీంట్లో 97% నిజాలు ఉంటాయి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్తే, నేను క్లాస్ 10 చదువుకునేటప్పుడు ఫస్ట్ 10 months కంప్లీట్లీ వేస్ట్ చేసేసాను. నేను అనలేదు, కానీ చాలా వరకు అంత సీరియస్గా ఉండేవాడిని కాదు. లైక్ ఎక్కువ స్టడీస్ మీద ఫోకస్ చేసేటోని కాదు. ఫన్, ఫ్రెండ్స్తో ఆడుకోవడము, టీవీలు చూడడము, కార్టూన్స్ చూడడము, బెంటన్ అప్పట్లో ఎక్కువ చూసేటోని. సో ఇలా ఉండేటోని. కానీ లాస్ట్ 2 monthsకి వచ్చేసరికి ఇంకా ప్రీ పబ్లిక్, మాకు ప్రీ ఫైనల్స్ అంటారు, మీకు ప్రీ పబ్లిక్, ప్రీ బోర్డ్స్ అంటారు. ఆ ఎగ్జామ్ ఇంకా నాకు జనవరి ఎండింగ్లో, ఏ స్కూల్ అయినా జనవరి ఎండింగ్లో అలా పెడతారు. డిసెంబర్ ఎండ్ అవుతుంది. నాకు అప్పుడు కొద్దిగా టెన్షన్ పుట్టిందనమాట, భయం పుట్టిందనమాట. లైక్ టీచర్స్ కూడా నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నువ్వే మంచి మార్కులు తేవాలి అని నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంతో నాకు కొద్దిగా ప్రెషర్ రావడం. ఇంకోటి ఇంట్లో వాళ్ళు కూడా, నువ్వు అనుకున్న మార్కులు తేవట్లా, హాఫ్ ఇయర్లీలో కూడా నీకు అవుట్ ఆఫ్ రాలేదు, మరి పబ్లిక్ ఎగ్జామ్లో రావాలంటే ఇంకా స్టార్ట్ చేయాలి అని వాళ్ళు ప్రెషర్ పెట్టడంతో నాకు ఇంకా బై ఫోర్స్ మీద ఫస్ట్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయిందనమాట. కొద్దిగా భయం స్టార్ట్ అయింది. సరే అలా ఉండంగా చదువుదామని స్టార్ట్ చేస్తుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఏం చదవాలో క్లారిటీ లేదు. గుడ్డెద్దు నీళ్ళు తాగినట్టు ప్రతి చాప్టర్ ఎత్తుకొని దాంట్లో ప్రతి క్వశ్చన్ చదివేద్దాం, కష్టపడేద్దాం, హార్డ్ వర్క్ రజనీకాంత్ చెప్పినాడు అన్నట్టు మెటీరియల్ ఎత్తుకొని చదువుదామంటే ఒక లెసన్ 30 పేజీలు ఉంది. ఒకే ఒక్క లెసన్ 30 పేజీలు ఉంటుంది మెటీరియల్. అంటే 30 పేజీలకి క్వశ్చన్లే. అలా ప్రతి లెసన్లో తీసుకుంటే నేను కౌంట్ చేసిన ఆ టైంలో, నేను క్లాస్ ఉన్నప్పుడు ఒక్క సోషల్లోనే ఇంచుమించు 2000-3000 క్వశ్చన్స్ ఉంటాయి మెటీరియల్లో. మీరు కూడా చెక్ చేసుకోండి. అలా ప్రతి సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని క్వశ్చన్స్ టెక్నికలీ, హ్యూమన్లీ పాసిబులా? సో నేనేం చేయాలి? ఆ టైంలో నా టీచర్స్ హెల్ప్ తీసుకున్నా, బాగా చదివే నా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నా. అప్పుడు నేను స్టార్ట్ చేసింది ఏంది అంటే, చెప్పే ముందు ఇప్పుడు ప్రెసెంట్ SCA1లో మీ పర్సంటేజ్ ఎంత వచ్చింది కమెంట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఆ టైంకి 60-70%లో ఉన్నాను. తర్వాత ఏం జరిగింది స్పార్క్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. అలానే మీరు ఈ వీడియో చూసేంత వరకు ఈ పర్సంటేజ్ ఎంతో కమెంట్ చేస్తేనే కదా పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత ఆ వీడియో కింద మీరు కమెంట్ చేసినప్పుడు తేడా తెలిసేదానికి కమెంట్ చేయండి. డన్. అందరూ మ్యాథ్స్తో భయపడతారు కాబట్టి మ్యాథ్స్తోనే మొదలెడతాను. మ్యాథ్స్ ఇట్స్ వ్యాస్ట్. నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా మ్యాథ్స్ అయితే బాగొచ్చు. సో ఆ అడ్వాంటేజ్తో నేనేం చేసినానంటే, బేసిక్స్ కొద్దిగా బాగా చూసేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని ఒక లాస్ట్ 5-6 ఇయర్స్వి ప్రతి క్వశ్చన్ని వదలకుండా చేసిన. అది 1 మార్క్ కావచ్చు, 8 మార్క్స్ కావచ్చు. గ్రాఫ్ అయినా కూడా రఫ్గా చేయను, గ్రాఫ్ పేపర్ తీసుకొని చేశాను, ప్రాక్టీస్. ఇంకోటి, టెక్స్ట్ బుక్ ఒక్కటి కూడా వదలకుండా ఎగ్జాంపుల్తో సహా చూసుకుంటూ వెళ్ళాను. మీరు మాత్రం చేసుకుంటూ వెళ్ళండి ప్రాక్టీస్. సో అది ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఆ క్వశ్చన్ అలానే దింపేస్తాడు ఎగ్జామ్లో. ఆ రోజు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. సో ఫస్ట్ అయితే నా దగ్గర ఉండే సోర్స్ టెక్స్ట్ బుక్ కాబట్టి నేను టెక్స్ట్ బుక్ చదువుకున్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదువుకున్నాను. దాని తర్వాత ఇంకా దేవుడు దయ అనుకున్నా. మ్యాథ్స్ 100 out of 100 వచ్చేసి పబ్లిక్ ఎగ్జామ్లో కానీ, ప్రీ పబ్లిక్లో కానీ. డన్. ఇదంతా ఈ 2 monthsలోనే చేస్తున్నా, జాన్ ఫిబ్. ఓకేనా? వినండి. తర్వాత సైన్స్కి వద్దాం. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మాకు అప్పుడు ఫిజిక్స్, బయాలజీ అని ఉండేది. ఫిజిక్స్లోనే కెమిస్ట్రీ కలిసి ఉంటుంది. సో ఫిజికల్ సైన్స్ దాంట్లో ఫిజిక్స్, బయాలజీ అనమాట. ఫిజిక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం ఎక్కువ ఫీల్ అయ్యేటంటే కాన్సెప్చువల్ క్లారిటీ నాకు ఉండేది కాదు. అసలు రిఫ్రాక్షన్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి తేడా తెలియదు నాకు డిసెంబర్ ఎండింగ్ వరకు 10th క్లాస్లో. సో నా అలాగా మీలో ఎంతో మంది ఈ క్షణం ఉంటారు. రియలైజ్ అవ్వండి, తప్పే లేదు. నేను లక్షలాది మంది చూసే ప్లాట్ఫామ్లో నేను చెప్తున్నా, మీరు ఒప్పుకోవడంలో తప్పలేదు, కమెంట్ పెట్టండి. సో నాకు రిఫ్లెక్షన్కి, రిఫ్రాక్షన్కి తేడా తెలిసేది కాదు. డిస్పోర్షన్ అంటే ఏంటో తెలియదు.
అసలు మయోఫియా ఏంటి, హైపర్మెట్రోఫియా ఏంటో కన్ఫ్యూజన్. పవర్ అంటే ఏందో తెలియదు, ఫోకస్ అంటే ఏందో తెలియదు, లెన్స్ కి మిర్రర్ కి తేడా తెలియదు, ఈ పోలు ఇవంతా తెలియదు, కాన్సెప్చువల్ క్లారిటీ లేదు. అలానే ఫార్ములాస్ వచ్చు, బట్టి కొట్టేస్తే ఫార్ములాస్ వచ్చు, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియదు. వాడు సెంటీమీటర్లో ఇచ్చుంటాడు, మీటర్లో ఇచ్చుంటాడు. అరే 2 సెంటీమీటర్లోకి మార్చుకోవాలి లేదా 2 మీటర్లోకి మార్చుకోవాలని కూడా నాకు తెలియదు. అలాంటి టైంలో స్టార్ట్ చేసిన జనవరి నుంచి ఆ 2 మంత్స్ నేనేం చేశాను, ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ బిల్డ్ చేసుకున్నాను. మా సార్ దగ్గరికి నేను జనవరిలో వెళ్ళి, సార్ రిఫ్లెక్షన్కి తేడా చెప్పండి సార్ అంటే ఇట్లా చూసినాడు. లేకుండా అడిగిన పర్లేదు, తప్పు లేదు. అడిగాను, తెలుసుకున్నాను. అలా మెట్టు 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 ఎక్కితే పైన మనం రీచ్ అయిపోయినట్టు చిన్న చిన్న బేసిక్ పాయింట్స్, డెఫినిషన్స్ అన్ని తెలుసుకుంటూ ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ తెచ్చుకుంటూ, ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, చిన్న చిన్నవి తెలుసుకుంటూ పోతే ఆ ఎక్స్పెరిమెంట్లు అంతా నాకు అర్థమయ్యేది, క్లారిటీ వచ్చింది కెమిస్ట్రీ. అలానే ఫార్ములాస్ ఎలానో నేర్చిపెట్టుకున్నా. బట్టి కొట్టడం మనకు పెద్ద మ్యాటర్ కాదు. ఇంకా ఈ సెంటీమీటర్ అంటే ఏంటి, 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, ఇలా అన్ని చూసుకుంటూ నేను వచ్చాను. సో ఇలా ఉండడంతో ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలి తెలుసుకొని, మనకు మ్యాథ్స్ కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటూ, ఫిజిక్స్ లో నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, కాన్సెప్చువల్ క్లారిటీ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ రెండు ఉంటే అవుట్ ఆఫ్. ఇక్కడ నేను చెప్పేది ఏంటి, హౌ ఐ ఐ గాట్ 97%. సో నేను ఎవరు ఎగ్జాంపుల్ చెప్పట్లా, నేను ఎలా తెచ్చుకున్నానని చెప్తున్నాను, నమ్మండి. డన్. తర్వాత బయాలజీ తీసుకుంటే, బయాలజీలో నేను ఎక్కువ ఎక్కడ కష్టపడుతున్నానంటే ఆ టెక్నికల్ టర్మ్స్. లిపిడ్స్ అంటే ఏంటి, లైక్ ఎంజైమ్స్, వైటమిన్ టేబుల్, ఇవన్నీ నాకు మెంటల్ వస్తుంది మళ్ళీ. కానీ వాటిని కూడా మళ్ళీ బట్టి కొట్టుకుంటూ, నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ, డయాగ్రామ్స్. టు బి ఫ్రాంక్ నాకు డయాగ్రామ్సే రాదు. కానీ మా సార్ డయాగ్రామ్ బాగా ఎక్కిపోతే భయంకరంగా కొడతాడు. ఆ చేతుల మీద దెబ్బలు కొట్టాడంటే ఇంకో రోజు డయాగ్రామ్ వేయాలంటే చేతులు వనకాలు అట్ట కొట్టేటోడు. సో డయాగ్రామ్స్ కూడా బాగా నేర్చుకున్నాను. మనసు పెట్టాను కాబట్టి ఆ రోజు వరకు రాదు. 10 నెలల్లో ఏం నేర్చుకోవాలా, ఆ 2 నెలల్లో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. ఎలా అంటే ఇది కూడా ట్రిక్ చెప్తాను చూడండి. టెక్స్ట్ బుక్ మీద పేపర్ పెట్టి అచ్చు పెట్టుకొని గీసుకునేసి ఆ అచ్చు మీద ప్రాక్టీస్ చేశాను. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్. ఈ సోషల్‌లో నేనేం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ వ్యాస్ట్, బట్టి కొట్టడం ఎవడన్నా చేసేస్తాడు. నేను కూడా అదే చేస్తున్నాం, బట్ అది ఎక్కట్లా. అప్పుడు ఏం చేసిన, కథలాగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. చదివాను, టెక్స్ట్ బుక్ ఎత్తుకొని పేజ్ టు పేజ్ చదువుతూ వచ్చాను. నాకు అర్థమైంది ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు, మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్, స్టోరీ ఇంపార్టెంట్, అక్కడ ఏం జరిగింది ఈవెంట్ ఇంపార్టెంట్, క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, ఏ ఇయర్ జరిగిందో అంత అవసరం లేదు. సో సోషల్ అలా క్రాక్ చేసుకున్నాను. ఇంకా లాంగ్వేజెస్కి వస్తే ఈ లెటర్ రైటింగ్ కావచ్చు, వ్యాసాలు కావచ్చు, పారాగ్రాఫ్లు అంటే లైక్ ఎస్ఏ రైటింగ్ కావచ్చు, ఇవన్నిటిని బాగా నేర్చుకున్నాను. గ్రామర్ బాగా చూసుకున్నాను, కవి పరిచయాలు బాగా చూసుకున్నాను. ప్రతి లెసన్ చదివాను, అది కూడా ఓన్గా రాసేద్దామని కాదు, చదివి అర్థం చేసుకున్నాక ఓన్గా రాయడం స్టార్ట్ చేశాను. 97% తెచ్చుకున్నాను. ఈ ముక్కంతా నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, మీ చేతుల్లో కూడా 2 నెలలు ఉంది. 2 నెలల్లో నేను ఇంత చేయగలిగితే 2 నెలల్లో మీరు ఎంత చేయొచ్చు ఆలోచించుకోండి. సో మీరెంత పర్సంటేజ్ ఇంకా ఈ 2 నెలలు కష్టపడితే తేగలుగుతారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. తప్పలేదు, మీరు నాకంటే ఎక్కువ తెస్తారు. ఎందుకంటే మీ మాస్టర్ టీచర్ రూపేష్ కాబట్టి. అవునా కాదా? కమెంట్ చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని నాకు చెప్పాలని కూడా లేదు. అప్పుడు చూసుకుందాం 31st వచ్చినప్పుడు. పెద్ద మనం ఏం సాధించలేదురా. మీరు పబ్లిక్ ఎగ్జామ్స్లో తోపు రిజల్ట్ తెండి. నేను నెక్స్ట్ ఇయర్లో నేను అనుకున్న ఎగ్జామ్కి రాసి ప్రిపేర్ అయ్యి కొట్టేసినానా, మన ఇద్దరి జీవితాల్లో అద్భుతాలు జరిగినట్టు. ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. మీరందరూ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పేసినారుగా. థ్యాంక్ యూ. బాయ్.